స్మగ్లింగ్ ఈ పదం వింటే టక్కున గుర్తొచ్చేది మాదక ద్రవ్యాలు, గోల్డ్, ఎర్రచందనం. కానీ ఈ స్మగ్లింగ్ గురించి వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆఫ్రికన్ కంట్రీలో 4 ముఠాలు చీమలను స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాయి. వారి నుంచి వేలాది చీమలను కెన్యన్ అధికారులు పట్టుకున్నారు. ఈ కీటకాలను యూరోప్, ఆసియాలో విక్రయించాలని ప్లాన్ వేశారు. వేల డాలర్లను సంపాదించాలని స్మగ్లర్లు ఆశపడ్డారు. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. చీమలను ఎవరు కొంటారు? వాటికి వేల డాలర్లను ఎలా చెల్లిస్తారు? ఈ వింత ఆక్రమణ రవాణా వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? చీమలను ఎందుకు కొంటారు? వాచ్ ది స్టోరీ. చీమలను కూడా స్మగ్లింగ్ చేస్తారా? చీమలను ఎవరు కొనుగోలు చేస్తారు? కెన్యా చీమల స్మగ్లింగ్ సీక్రెట్ ఏంటి? జంతువుల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా కెన్యా పోరాడుతోంది. ఏనుగుల దంతాలు, ఖడ్గమృగం కొమ్ములు, పాంగోలిన్ల రెక్కలు వంటివి జంతువుల శరీర భాగాల స్మగ్లింగ్కు కెన్యా అడ్డాగా మారింది. ఇక్కడి నుంచి జంతు శరీర భాగాలను బ్లాక్ మార్కెట్కు తరలించి లక్షల డాలర్లకు విక్రయిస్తున్నారు. సాధారణంగా భారీ అడవి జాతుల జంతువులు వేటగాళ్ల చేతిలో బలవుతున్నాయి. ఏటా కెన్యా అడవుల నుంచి 700 నుంచి 2300 కోట్ల డాలర్ల విలువైన జంతు శరీర భాగాలు స్మగ్లింగ్ అవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద స్మగ్లింగ్ కేంద్రంగా కెన్యా రికార్డులకెక్కింది. వేటగాళ్లను, స్మగ్లర్లను అడ్డుకునేందుకు కెన్యా కఠిన చర్యలు తీసుకుంటోంది. కానీ వేటగాళ్లు, స్మగ్లర్లు వినూత్నమైన పద్ధతులు, కొత్త వ్యూహాలతో తప్పించుకుంటున్నారు. ఇక స్మగ్లర్ల అడ్డా కెన్యాలో తాజాగా ఓ వింత స్మగ్లింగ్ వెలుగుచూసింది. కొన్నాళ్లుగా జంతు శరీర భాగాలపై ఆసక్తి చూపిన స్మగ్లర్లు ఇప్పుడు కెన్యా చిరుకీటకాలపై కన్నేశారు. ఎవరూ ఊహించని విధంగా చీమలను స్మగ్లింగ్ చేస్తున్నారు. మీరు విన్నది నిజమే. చీమలను కెన్యాలో ఎవరూ పట్టించుకోవడం లేదు. వీటిని వేటాడాల్సిన అవసరం కూడా లేదు. వీటిని స్మగ్లింగ్ చేయడం కూడా చాలా ఈజీ. పైగా వీటికి ధర కూడా ఎక్కువగానే పలుకుతోంది. తాజాగా చీమల స్మగ్లింగ్ ముఠాను కోర్టులో హాజరుపరచడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చీమలను స్మగ్లింగ్ చేయడమేమిటి? చీమలను ఎవరు కొంటారు? తాజాగా కెన్యన్ అధికారులు 2 వేర్వేరు కేసుల్లో 4 చీమల స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఇందులో 2 బెల్జియన్ యువకులు డేవిడ్ లోర్నోయ్, సెప్పే లోడోవిక్స్ ఏప్రిల్ 5న కెన్యాలోని నకురు కౌంటీలో అరెస్టు చేశారు. వారి వద్ద 2244 కాటన్ ఉన్నితో నిండిన టెస్ట్ ట్యూబుల్లో 5000 చీమలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారిని కెన్యన్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే తాము స్మగ్లింగ్కు రాలేదని చీమల స్మగ్లర్ డేవిడ్ లోర్నే చెప్పాడు. తాము ఆకతాయితనంతో అనుకోకుండా చీమలను పట్టుకున్నామని చెప్పాడు. చట్టాలను ఉల్లంఘించడం నేరమని తమకు తెలుసన్నాడు. తాను నేరస్తుడిలా భావించడం లేదని డేవిడ్ చెప్పాడు. తమ వయస్సు 18 ఏళ్లని, తమను వదిలేస్తే ఇంటికి వెళ్లి జీవితం కొనసాగిస్తానని డేవిడ్ లోర్నే చెప్పాడు. నిజానికి చీమల స్మగ్లర్ డేవిడ్ చెప్పింది అబద్ధం. ఎందుకంటే చీమలను స్మగ్లింగ్ చేయడానికి వాళ్ళు పక్కా ప్రణాళికలు వేసుకున్నారు. వాళ్ళు ఆకతాయితనంతో 5000 చీమలను ఎందుకు బంధిస్తారు? ఒకవేళ వాటిని పట్టుకున్నా వేల టెస్ట్ ట్యూబుల్లో దూదితో నింపి పక్కా ప్లాన్తో బంధించాల్సిన అవసరం ఉండదు. ఈ 2 చీమలను 2 నెలల పాటు టెస్ట్ ట్యూబుల్లో సజీవంగా ఉండేలా ఏర్పాట్లు చేయడం ఆకతాయితనం ఏమాత్రం కాదు. ఇక అదే కోర్టులో మరో 2 చీమల స్మగ్లర్లను కూడా కెన్యన్ అధికారులు హాజరుపరిచారు. వారిలో ఒకడు కెన్యన్ భారతీయుడు డెనిస్ నాంగా, మరొక స్మగ్లర్ వియత్నాంకు చెందిన హాంగ్ గుయెన్. ఈ 2ని కెన్యా రాజధాని నగరం నైరోబీలో ఓ అపార్ట్మెంట్లో పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న 400 చీమలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల వివరాలు వింటుంటే చాలా మందికి విచిత్రంగా అనిపించవచ్చు. ఎందుకంటే చీమలను ఎందుకు పట్టుకుంటారు? వాటిని ఎందుకు స్మగ్లింగ్ చేస్తారు? అసలు చీమలను కొనే మూర్ఖుడు ఎవడు అనిపిస్తుంది. నిజానికి ఈ చీమల వ్యాపారం చాలా లాభదాయకమైనది. ఎందుకంటే నిషిద్ధ కీటకాల జాబితాలో మైసర్లోడ్స్ కూడా ఉన్నాయి. మైసర్లోడ్స్ అంటే కెన్యా అధికారులు పట్టుకున్న చీమల జాతే. వీటినే జైంట్ ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమలని కూడా పిలుస్తారు. ఈ చీమలు ఇతర చీమల కంటే పెద్దగా ఉంటాయి. ఈ చీమలు 25 మిల్లీమీటర్ల వరకు పెరుగుతాయి. అవి ముదురు రంగులో ఉంటాయి. ఈ చీమలు తూర్పు ఆఫ్రికాలో మాత్రమే కనిపిస్తాయి.
యూరప్, ఆసియా దేశాల్లో ఈ చీమలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే స్మగ్లర్లు ఈ చీమలను పట్టుకున్నారు. వారి స్మగ్లింగ్ ప్లాన్ సక్సెస్ అయి ఉంటే భారీగా నగదు లభించేది. ఈ చీమల ధరలు మార్కెట్ను బట్టి మారుతూ ఉంటాయి. అతిపెద్ద ఆఫ్రికన్ హార్వెస్టర్ చీమ ధర $130 నుంచి $220 పలుకుతుంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఒక చీమ ధర 11,000 నుంచి 18,000 రూపాయలకు పైగా పలుకుతుంది. కెన్యా వన్యప్రాణుల సేవా సంస్థ ప్రకారం స్వాధీనం చేసుకున్న చీమల విలువ $7,700గా చెప్తున్నారు. మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు 6.5 లక్షల రూపాయలకు పైగా పలుకుతాయి. అసలు ప్రశ్న ఏమిటంటే ఈ చీమలను ఎందుకు కొంటారు? సాధారణంగా అరుదైన కీటక జాతికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ చీమలకు ఉన్న ప్రత్యేక లక్షణాల కారణంగా వాటిని పెంచుకుంటే అదృష్టం కలిసి వస్తుందని కొందరు నమ్ముతారు. వాటిని ప్రత్యేక ఆవాసాల్లో పెంచడానికి ఇష్టపడతారు. ఈ చీమల ఆవాసాలను ఫార్మికేరియంస్ అంటారు. ఈ చీమలు కాలనీలను నిర్మించుకుంటాయి. అందుకే చాలా మంది వాటిని పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వాటి కోసం పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. అయితే చీమల స్మగ్లింగ్ విషయంలో కెన్యా మాత్రం సీరియస్ గా స్పందిస్తోంది. ఎందుకంటే జీవ వైవిధ్యానికి ఈ చీమలు చాలా కీలకమైనవి. ఆ దేశంలోని జీవ వైవిధ్య ఒప్పందాల ప్రకారం ఈ చీమల జాతిని ప్రభుత్వం సంరక్షిస్తోంది. అందుకే కెన్యా చీమల స్మగ్లింగ్ను అడ్డుకుంటోంది. పైగా కెన్యాలో పర్యావరణానికి చాలా కీలకమైనవి. ఆ దేశ నేలలను సుసంపన్నం చేయడానికి, విత్తనాలు మొలకెత్తడానికి, పక్షులు, జంతువులకు ఆహారాన్ని అందించడానికి ఈ చీమలు సహాయపడతాయి. ఈ చీమల ఆక్రమణ రవాణాను కెన్యా సీరియస్గా పరిగణించింది. చీమలను స్మగ్లింగ్ చేయడమంటే కెన్యా జీవి వైవిధ్యం, సార్వభౌమ హక్కులను దెబ్బతీయడమేనని మండిపడుతోంది. అంతేకాదు ఈ చీమలు అంతరిస్తే స్థానిక సమాజాలకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని కెన్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది. చీమల స్మగ్లింగ్ అరెస్టు ఓ చారిత్రక కేసుగా కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ సంస్థ తెలిపింది. ఈ కేసును బయో పైరసీగా కూడా పేర్కొంటుంది. వాస్తవానికి కెన్యా వైల్డ్ ఫైర్ సర్వీస్ భారీ వన్యప్రాణులపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఈ చిన్న కీటకాల స్మగ్లింగ్ను ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఈ కేసుతో కెన్యాలో చీమల అక్రమ రవాణాకు ఫుల్ స్టాప్ పడుతుందని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ స్పష్టం చేసింది.